ప్రైజ్ ద లార్డ్. ఎడారిలో సెలయేరులు. జనవరి 18వ తారీఖు. ఆయన యందు మమ్ములను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. 2 కొరింథీయులు 2వ అధ్యాయం 14వ వచనం. ఓటమిలాగా కనిపించిన పరిస్థితులలో దేవుడు ఘన విజయాలను ఇస్తాడు. చాలాసార్లు శత్రువు కొంతకాలం జయిస్తాడు. దేవుడు చూస్తూ ఊరకుంటాడు. కానీ మధ్యలో కల్పించుకొని శత్రువు ప్రయత్నాలను పాడు చేసి అతనికి అందుబాటులో ఉన్న విజయాలని లాగేసుకుంటాడు. దుష్టుల మార్గాన్ని దేవుడు తలక్రిందులు చేస్తాడు అని బైబిల్లో రాసి ఉన్నట్లు ఇది జరుగుతుంది. ఆ తరువాత మనకి దొరికే ఘన విజయం అంతకు ముందు శత్రువుది పైచేయిగా ఉండకపోయినట్లయితే అంత ఘనముగా కనిపించేది కాదు. 3 యూదా యువకులను మండుతున్న అగ్నిగుండంలోకి పడేసిన కథ మనకి తెలుసు కదా. ఇక్కడ శత్రువు గెలిచినట్లే ముందు అనిపించింది. సజీవుడైన దేవుని సేవకులు భయంకరమైన అపజయాన్ని ఎదుర్కోబోతున్నట్లు అనిపించింది. మనకి కూడా ఎన్నో పరిస్థితులలో మనం ఓడిపోయినట్లు, శత్రువు గెలిచినట్లు అనిపిస్తుంది. ఆ యూదులను మంటల్లోకి విసిరేసిన మగవాళ్ళు ఆనందముగా తొంగి చూస్తున్నారు. ఆ యువకులు అగ్నికి ఆహుతులైపోతారని. అయితే వాళ్ళు అగ్నిగుండములో హాయిగా పచాలు చేస్తూ ఉండడం చూసి నివ్వెరబోయారు. నెబుకద్నెజరు వాళ్ళని అగ్నిలో నుండి బయటికి రమ్మని పిలిచాడు. వాళ్ళు తల వెంట్రుకలనైనా కాలలేదు. వాళ్ళ బట్టలకి అగ్నివాసైనా అంటలేదు. ఎందుకంటే ఈ విధమైన ఆశ్చర్యకరమైన రక్షణనిచ్చే దేవుడు మరెవరూ లేరు. అపజయముగా అనిపించినది ఉన్నట్లుండి ఘన విజయముగా మారిపోయింది. ఈ 3 యువకులు ఒకవేళ విశ్వాసాన్ని, ధైర్యాన్ని కోల్పోయి దేవుడు మమ్ముల్ని ఎందుకీ అగ్నిగుండం పాలు చేసేబోతున్నాడు అని గోలపెట్టినట్లయితే వాళ్ళ అగ్నిగుండంలోనే కాలి మసైపోయేవాళ్ళేమో. దేవునికి ఏమి మహిమ కలిగేది కాదు. ఇప్పుడు నీకేదైనా గొప్ప శోధన ఉన్నప్పుడు దాన్ని నువ్వు పరాజయముగా స్వీకరించవద్దు. విశ్వాసముతో అలాగే సాగిపోతూ ఉండు. నిన్ను విజేతగా నిలబెట్టగల వాని పేరట విజయాన్ని ఆశించు. త్వరలోనే ఘన విజయం నీదవుతుంది. దేవుడు మనల్ని నడిపించే ఇరుకులల్లో, ఇబ్బందులలో ఆయన మన విశ్వాసం బహిర్గతమయ్యే అవకాశాలను కల్పిస్తున్నాడు. ఆ విశ్వాసం ద్వారా మనం ఆశీర్వాదకరమైన ఫలితాలను పొంది ఆయనను ప్రస్తుతించాలి. ప్రైజ్ ద లార్డ్.